ఆ గ్రామంలో రామమ్మ అనే ఒక పేద తల్లి ఉండేది. ఆమె ప్రపంచమంతా ఒక్కటే. ఆమె కొడుకు రవి. భర్త చిన్నప్పుడే చనిపోవటంతో రామమ్మ తన జీవితాన్ని మొత్తం రవి కోసం అర్పించేసింది. రోజూ దేవుణ్ణి ఒకటే అడిగేది. నా కొడుకుకి ఎప్పుడూ కష్టం రాకూడదు, ఆకలి అంటే ఏంటో తెలియకూడదు అని. ఆమె ప్రేమలో ప్రేమ మాత్రమే కాదు, భయం కూడా కలిసిపోయింది. రవి చిన్నప్పుడు ఇతర పిల్లలు పొలాల్లో పనిచేస్తుంటే రామమ్మ మాత్రం రవి చేత ఒక్క పని కూడా చేయించేది కాదు. నువ్వెందుకురా, నేను ఉన్నాను కదా అని ప్రతిసారి ఆపేసేది. రవి పడిపోతే అతని కన్నీళ్లు పడేలోపే రామమ్మ కన్నీళ్లు వచ్చేవి. ఆమె అనుకుంది తాను అతన్ని కాపాడుతోందని. ఒకరోజు గ్రామ పెద్ద నరసింహం రామమ్మని పిలిచాడు. అమ్మా, అతి ప్రేమ బిడ్డని బలహీనుని చేస్తుంది అని చెప్పాడు. కాని రామమ్మ నవ్వేసింది. నా కొడుకు ఎప్పుడూ కష్టపడాల్సిన అవసరం రాకూడదు అని చెప్పింది. ఆమెకప్పుడు అర్థం కాలేదు, ప్రేమకి కూడా ఒక హద్దు ఉండాలి అని. కాలం గడిచింది. రవి పెద్దవాడయ్యాడు. కాని బాధ్యత అంటే ఏంటో అతనికి తెలియదు. పని చేయమంటే నాకలవాట్లేదు అనేవాడు. స్నేహితుడు శేఖర్ కష్టపడుతూ ముందుకెళ్లాడు. రవి మాత్రం తల్లిమీదే ఆధారపడ్డాడు. ఆమె అన్నీ ఇస్తోంది, అతను అడగకముందే. ఒకరోజు రామమ్మ అనారోగ్యానికి గురయింది. పని చెయ్యలేని పరిస్థితి. ఆ రోజు మొదటిసారి రవి ఆకలితో కూర్చున్నాడు. అన్నం లేదు, డబ్బు లేదు, దారి తెలియదు. అప్పుడతనికి అర్థమైంది జీవితం ఎవరిని చూసి ఆగదు అని. రవి పనికోసం గ్రామంలో తిరిగాడు. కాని ఎవ్వరూ పని ఇవ్వలేదు. పని తెలియనివాడివి అని చెప్పారు. అతని గుండెకి ఆ మాటలు గట్టిగా తగిలాయి. ఆ రాత్రి తల్లి ముందు కూర్చుని ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ రాత్రి రామమ్మ నిద్రపోలేదు. తన కొడుకును చూస్తూ ఆమె మనసులో ఒకే మాట తిరిగింది. నేను కాపాడాలనుకున్నాను, కాని సిద్ధం చెయ్యలేదు. ఆమె కన్నీళ్లు మౌనంగా పడిపోయాయి. మరుసటి రోజు రామమ్మ రవిని పిలిచింది. బాబూ, నిన్ను ప్రేమించాను, కాని బలహీనుణ్ణి చేశాను అని చెప్పింది. ఆ రోజు తల్లి కూడా మారింది, కొడుకు కూడా మారాడు. రవి పొలాల్లో పని మొదలుపెట్టాడు. చేతులు నొప్పించాయి, చెమటపడింది, అవమానం కూడా ఎదురైంది. కాని ఆ రోజు అతని కళ్లలో భయం కాదు, ఆత్మవిశ్వాసం కనిపించింది. నెలలు గడిచాయి. రవి పని నేర్చుకున్నాడు, బాధ్యత తెలిసింది. తల్లి మందు కొనగలిగాడు, ఇల్లు నడిపగలిగాడు. రామమ్మ మొదటిసారి గర్వంగా నవ్వింది. రామమ్మ అనుకుంది, ప్రేమ అంటే అన్నీ ఇవ్వటం కాదు, జీవితానికి ఎదురెళ్లే బలం ఇవ్వటమే నిజమైన ప్రేమ. అతి ప్రేమ రక్షణ కాదు, జీవితానికి సిద్ధం చేయటమే నిజమైన. గుర్రం పగ్గాలు పట్టుకుని గట్టిగా లాక్కుంటూ ఉంటారు. ఒరే సోమయ్య, పగ్గాలోదులు, ఇది నా గుర్రం, నమ్మించి గొంతుకోస్తావా? ఏంటి రామయ్య ఇది? నేను గుర్రం మీద వస్తుంటే పాపమని లిఫ్టిస్తే ఇప్పుడు నా గుర్రాన్నే నీది అంటావా? ఆపండి, ఏంటి ఆ గొడవ? కోట ముందు అల్లరి చేస్తే ఊరుకోం. పదండి, రాజుగారి దగ్గర తేల్చుకుందురుగాని. రాజా దర్బారు. రాజు సింహాసనం మీద ఉంటారు. ఇద్దరూ నిలబడి ఉంటారు. ఎవరు మీరు? ఎందుకిలా పోట్లాడుకుంటున్నారు? అసలు విషయమేంటి? మహారాజా, నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు మా ఊరివాడే కదా అని జాలిపడి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చాక నన్నే దిగిపొమ్మంటున్నాడు. ఇది నా గుర్రం ప్రభూ. అబద్ధం మహారాజా, ఆ గుర్రం నాది. నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ నాటకాలు ఆడుతున్నాడు. నేను మోసం చేయలేదు ప్రభూ. మంత్రిగారు, ఇద్దరూ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఈ సమస్యను మీరే పరిష్కరించాలి. మంత్రి ఒక చిన్న నవ్వు నవ్వుతారు. సరే, ఈ రోజుకు ఆ గుర్రాన్ని ఇక్కడే వదిలేయండి. మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి. కాని రేపు మధ్యాహ్నం వచ్చి మీ గుర్రాన్ని మీరు తీసుకువెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. అశ్వశాల. మరుసటి రోజు అశ్వశాలలో వందల కొద్దీ ఒకేలాంటి గుర్రాలు ఉంటాయి. చూడండి, మీ గుర్రం ఈ అశ్వశాలలోనే ఉంది. వెళ్ళి ఎవరి గుర్రాన్ని వాళ్ళు తీసుకురండి. సోమయ్య ముందుగా వెళ్తాడు. అక్కడ వేల గుర్రాలను చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. బాబోయ్, ఇక్కడ వేల గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఒకేలా ఉన్నాయి.
ఇందులో నా గుర్రం ఏదో ఎలా తెలుస్తుంది? ఏదో ఒకటి పట్టుకెళ్తే తంతాయేమో. సోమయ్య ఏడుపు ముఖంతో వెనక్కి వస్తాడు. మంత్రిగారూ, నాకు గుర్రం దొరకలేదు. రామయ్య అశ్వశాల దగ్గరికి వెళ్తాడు. సరే, ఇప్పుడు రామయ్య వంతు. వెళ్ళు రామయ్య. రామయ్య లోపలికి వెళ్ళడు. బయట నిలబడే ప్రేమగా పిలుస్తాడు. రాణీ, రాణీ. గుర్రం సకిలించి పరుగెత్తుకుంటూ వచ్చి రామయ్య పక్కన నిలబడుతుంది. వచ్చేశావా తల్లీ? చూసారా మహారాజా, యజమాని గొంతు వినగానే గుర్రం పరుగెత్తుకొచ్చింది. సోమయ్య అబద్ధమాడుతున్నాడు. రామయ్యే అసలైన యజమాని. భటులారా, ఈ మోసగాడు సోమయ్యను బంధించి చెరసాలలో వెయ్యండి. రామయ్య, నీ నిజాయితీ గెలిచింది. నీ గుర్రాన్ని నువ్వు తీసుకువెళ్లొచ్చు. ధన్యోస్మి మహారాజ్. అది అడవిలో రాజులా జీవించేది. శక్తి ఉంది, గర్వం కూడా ఉంది. కానీ నిజమైన స్నేహం విలువ మాత్రం దానికి తెలియదు. అదే అడవిలో ఒక తెలివైన కాకి ఉండేది. చిన్నదైనా దానికి చాలా బుద్ధి ఉండేది. స్నేహం, సహాయం ఇవే నిజమైన సంపదలు అని అది నమ్మేది. అదే అడవిలో సింహం కూడా ఉండేది. అది అడవికి రాజు. తన శక్తి మీద చాలా గర్వం. నాకెవరి సహాయం అవసరం లేదు, నా బలమే నాకు చాలు. స్నేహమా, అది బలహీనుల పని అని ఎప్పుడూ అనుకునేది. అప్పుడు కాకి నెమ్మదిగా చెప్పేది, శక్తి ఒక్కటే సరిపోదు రాజా. సమయం మారితే స్నేహమే నిజమైన బలం అవుతుంది. కానీ సింహం వినలేదు. ఒకరోజు సింహం వేటకు వెళ్ళి వేటగాళ్ల వలలో చిక్కుకుంది. ఎంత శక్తి ఉన్నా బయటపడలేకపోయింది. అప్పుడు సింహం మొదటిసారి భయపడింది. ఇంత బలం ఉన్నా నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఎవరైనా సహాయం చేస్తే బావుండేది అని బాధపడింది. అప్పుడే కాకొచ్చింది. ఆక్రమణ లేదు, గర్వం లేదు, కేవలం స్నేహం మాత్రమే. భయపడకండి రాజా, స్నేహం అంటే ఇదే. నేను మీకు సహాయం చేస్తాను అని ధైర్యంగా చెప్పింది. కాకి తన తెలివితో వేటగాళ్లను మోసం చేసి వేరే దారి పట్టేలా చేసింది. ఆ అవకాశంతో సింహం వల నుంచి బయటపడింది. అప్పుడు సింహం కళ్ళు తెరిచింది. నేను శక్తి మీద గర్వపడ్డాను, కానీ నువ్వు నాకు స్నేహం విలువ నేర్పించావు. ఈ కథ మనకి చెప్పేది ఒకటే, శక్తి ఎంతున్నా స్నేహం లేకపోతే అది అసంపూర్ణమే. బలం మన చేతుల్లో ఉండొచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు స్నేహమే మనకు రక్షణ. అనగనగా గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో నిద్రపోతున్న ఒక చిన్న గ్రామం రామాపురం. పచ్చని పొలాలు, ఉదయం మంచుతో తడిసిన గడ్డి, పక్షుల కిలకిలా రావాలు, గుడిగంటల నాదం. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మనుషులు మనుషుల్లా కాదు, మనసుల్లా బతుకుతారు. కాని ఎంత స్వచ్ఛమైన నీటిలోనైనా ఒక చుక్క విషం పడితే ఆ నీరు మొత్తం కలుషితమవుతుంది. అలాగే ఎంత మంచివాళ్ల మధ్యనైనా ఒక చెడు ఆలోచన, ఒక అసూయ ఒక మనిషిని నాశనం చేయ. ఆ ఊరిలో ఒక మనిషి ఉండేవాడు. పేరు ధర్మయ్య. పేరు మాత్రమే కాదు, అతని జీవితం కూడా ధర్మమే. ఇతరుల కష్టం చూస్తే అతని గుండె తట్టుకోదు. ఎవరైనా సహాయం అడిగితే అతని చెయ్యి ఎప్పుడూ వెనక్కి వెళ్లదు. అందుకే ఆ ఊరిలో ధర్మయ్య ఒక మనిషి కాదు, ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక ఆధారం. ఏవండి, పంట బాగానే ఉందా? ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. మనమందరం ఒక కుటుంబం. ఏవుండోయ్, నిన్న రాత్రి ఆ గాలివానకి నా ఇంటి కప్పు లేచిపోయింది. దిక్కుతోచలేదు. కాని మన ధర్మయ్య గారు అర్ధరాత్రి వచ్చి స్వయంగా టార్పాలిని కప్పి బియ్యం ఇచ్చి వెళ్లారు. ఆయన మనిషి కాదండి, దేవుడు. నిజమేనయ్యా, పోయిన వారం నా కూతురు పెళ్లికి డబ్బులు లేకపోతే తన చేతి ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులిచ్చారు. ఈ రోజుల్లో అంత మంచి మనిషి ఎక్కడుంటారు? అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల. ధర్మయ్య దేవుడు, ధర్మయ్య గొప్పోడు. మరి నేనెవరిని? నా దగ్గర కూడా 10 ఎకరాల పొలం ఉంది. నన్నెవరూ పట్టించుకోరేం. వీడికి ఆ పేరు పోవాలి, వీడి పరువు పోవాలి. అప్పుడే నాకు శాంతి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ సంవత్సరం ఆకాశం తన కోపాన్ని మొత్తం రామాపురం మీద చూపించింది. మెరుపులు,
ఉరుములు, కుండపోత వర్షం. ప్రకృతి తన శక్తిని గుర్తుచేసింది. చెరువులు నిండిపోయాయి. నీరు తన హద్దులు దాటి ప్రవహించడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం, ఒక్క చిన్న తప్పు, ఊరు మొత్తం నీటిలో మునిగిపోయే ప్రమాదం. ఆ సమయంలో ఒక మనిషి ముందుకు వచ్చాడు. భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అతను ధర్మయ్య. ఏమండోయ్, అందరూ రండి. ఆ చెరువుగట్టు తెగిపోతే మన ఊరు మునిగిపోతుంది. మట్టి బస్తాలు మోయండి. ఆ నీళ్లను బీడుభూములకు మళ్ళిద్దాం. పదండి. ధర్మయ్య గారు, మీ వల్లే మా ప్రాణాలు నిలిచాయి. వచ్చే ఎలక్షన్లలో మీరే మా ప్రెసిడెంట్. ప్రెసిడెంటా? వీడు ప్రెసిడెంట్ అయితే ఇక ఊళ్ళో నాకు విలువ ఉండదు. వీడి ఎదుగుదలని ఇక్కడితో ఆపేయాలి. వీడు రోజూ తెల్లవారుజామున 4 గంటలకు ఆ శివాలయానికి వెళ్తాడు కదా, అదే వీడికి చివరి యాత్ర కావాలి. అమావాస్య. చీకటి తన పరాకాష్ఠకు చేరుకుంది. ఊరు మొత్తం నిద్రలో ఉంది. కాని ఒక మనిషి మనసులో చీకటి ఇంకా ఎక్కువగా ఉంది. అది రాత్రి చీకటి కాదు, అది అసూయ చీకటి. తవ్వు, ఇంకా లోతుగా తవ్వు వీరభద్ర. ఈ గుయ్యి ఎంత లోతుగా ఉండాలంటే ఇందులో పడ్డ ధర్మయ్య ఇక లేవకూడదు. వాడి కాలు విరగాలి. వాడు మంచం మీదే ఉండిపోవాలి. రేపు ఉదయం ఊరంతా వాణ్ణి చూసి అయ్యో అంటారు. కాని లోపల నేను నవ్వుకుంటాను. అసూయ మనిషిని అంధుణ్ణి చేస్తుంది. మనిషిని పిశాచంలా మార్చేస్తుంది. ఆ మనిషి తన చేతులతో తన విధిని తానే తవ్వుకుంటున్నాడు. ప్రతి పారదెబ్బతో అతను ఒక గొయ్యి మాత్రమే కాదు, తన పతనానికి దారిని తవ్వుతున్నాడు. అతనికి తెలియదు, అతను తవ్వింది ఇతరుల కోసం కాదని, తనకోసమని. కర్మ నిశ్శబ్దంగా చూస్తోంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. అబ్బా, ఏం చేశావురా వీరభద్ర? యమధర్మరాజు కూడా గుర్తుపట్టలేడు ఈ గుయ్యిని. ఇక ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోతాను. రేపు ఉదయం అసలు కథ మొదలవుతుంది. అయ్యా వీరభద్రం గారు, తలుపు తీయండి, ఘోరం జరిగింది. ఎవడ్రాదే ఈ అర్ధరాత్రి ఇంత బోల చేస్తున్నాడు? అయ్యా, మీ అబ్బాయి చిన్నబాబు పొలంలో మోటార్ ఆపడానికి వెళ్తే నల్లత్రాచుపాము కరిచింది స్వామి. బాబు నొరగలు కక్కుతున్నాడు. ఏంటి, చిన్నాక? అయ్యో దేవుడా! అప్పుడు వీరభద్రం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చిన్నా, లేరా చిన్నా, నాన్న వచ్చాడ్రా. భయపడకు, నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తారు. కర్మ నిశ్శబ్దంగా చూస్తోంది. సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. బతకాలి, నా కొడుకు బతకాలి. దేవుడా, నా బిడ్డను కాపాడు. తొందరగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళాలి. ఒక తండ్రి తన కొడుకు ప్రాణం కోసం పరుగెడుతున్నాడు. గుండె వేగంగా కొడుతోంది. శ్వాస ఆగిపోతోంది. మనసులో ఒక్కటే ఆలోచన, నా కొడుకు బ్రతకాలే. ఆ సమయంలో అతను మరిచిపోయాడు తన కోపం, తన అసూయ, తన పన్నాగం, తన చేతులతో తవ్విన గోతిని. భయం మనిషిని అంధుణ్ణి చేస్తుంది. అతను పరుగెడుతున్నాడు, కాని విధి అతనికోసం ఎదురుచూస్తోంది. ఒక్క క్షణం, ఒక్క అడుగు, అంతే, అతను పడిపోయాడు. అమ్మా, నా కాలు కాలు విరిగిపోయింది. చిన్నా, చిన్నా, లేరా? అయ్యో, మేమే గుంతలో పడిపోయాం. ఎవరైనా కాపాడండి. పుణ్యాత్ములెవరైనా ఉంటే కాపాడండి. తాను తవ్విన గోతిలోనే తానే పడిపోయాడు. ఎవరది? ఎవరిదా కేకలు? అయ్యా, నేను వీరభద్రాన్ని. నా కొడుకుకి పాము కరిచింది. మేము గోతిలో పడ్డాం. కాపాడండి. వీరభద్రమా, ఆగు, నేనున్నాను గదా. తన కండువాని తీసి కిందకు వేస్తాడు. బలంగా లాగి ముందుగా పిల్లాణ్ణి బయటకు తీస్తాడు. తర్వాత వీరభద్రాన్ని బయటకు లాగుతాడు. అయ్యో, పిల్లాడి ఒళ్ళు చల్లబడిపోతోంది. వీరభద్ర, నీ కాలు విరిగింది. నువ్వు నడవలేవు. పిల్లాణ్ణి నాకివ్వు. నేను నా భుజం మీద వేసుకుని డాక్టర్ దగ్గరకు పరిగెడతాను. పిల్లాణ్ణి భుజం మీదెత్తుకుంటాడు. వేగంగా పరిగెట్టడం ప్రారంభిస్తాడు. అతని ముఖంలో కరుణ, ఆందోళన కనిపిస్తుంది. ధర్మయ్య గారు, మీరు సరైన సమయానికి తీసుకువచ్చారు. మీరు చేసిన పని సాధారణం కాదు. ఈ పరిస్థితిలో
చాలామంది భయపడిపోతారు. కానీ మీరు సమయం వృధా చేయకుండా బాబుని మీ భుజం మీద మోసుకొని ఇంత దూరం పరిగెత్తారు. మీ ధైర్యం, మీ నిర్ణయం వల్లే ఈరోజు ఆ బాబు ప్రాణాలతో ఉన్నాడు. వీరభద్రం ఏడుస్తూ ధర్మయ్య పాదాల మీద పడతాడు. ఏమైంది వీరభద్ర? ఎందుకేడుస్తున్నావు? ధర్మయ్యన్నయ్యా, నన్ను కొట్టు, చంపేయ్. నేను పాపాత్ముణ్ణి. నిన్న రాత్రి ఆ గోతిని తవ్వింది ఎవరో కాదన్నయ్యా, నేనే. నీ కాలు విరగాలని, నీ అంతం చూడాలని నేనే తవ్వాను. కాని చూడు, దేవుడు అందులో నన్నే పడేశాడు. నువ్వు చావాలని నేను కోరుకున్నాను, కాని నా కొడుకును నువ్వే బతికించావు. నీ మంచితనం గెలిచింది, నా కుళ్ళు బుద్ధి ఓడిపోయింది. ఆశ్చర్యంగా చూస్తాడు, కాని కోపం చూపించడు. అతన్ని లేపి నిలబెడతాడు. గతం గతహ వీరభద్ర. మనిషి మారడానికి ఒక్క క్షణం చాలు. ఇంటికి పద. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తును నిర్మిస్తుంది. మనం ఇతరులకు మంచిని చేస్తే మంచి మనకు తిరిగి వస్తుంది. మనం ఇతరులకు చెడుని చేస్తే అదే చెడు మన ముందుకు వస్తుంది. జీవితం ఒక ప్రతిబింబం. మనం చూపించేదే మనకు కనిపిస్తుంది. కాబట్టి మంచిగా ఆలోచించండి, మంచిగా మాట్లాడండి, మంచిగా జీవించండి. ఎందుకంటే కర్మ ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకోసం చివర్లో ఒక స్పెషల్ ఎడిషనల్ క్లిప్ కూడా ఉంది. అది ఒక అమావాస్య రాత్రి. ఆకాశం మొత్తం చీకటితో నిండిపోయింది. భారీ వర్షం అడవిని మింగేస్తున్నట్టు కురుస్తోంది. ఈ రోడ్డుపై ఈ సమయానికి ఒకే ఒక్క కారు మాత్రమే ప్రయాణిస్తోంది. కమాన్, స్టార్ట్ అవ్వు ప్లీజ్. ఇప్పుడు కాదు. డామ్ ఇట్, అసలు ఈ టైంలో ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నో సిగ్నల్, ఒక్క పాయింట్ కూడా లేదా? ఇంజిన్ మొత్తం సీజ్ అయినట్టుంది. ఈ వర్షంలో ఏం చేయాలి? వర్షం నుంచి తప్పించుకోవడానికి ఆ యువకుడు ఒక పాడుబడిన బంగళా వైపు అడుగులు వేస్తాడు. అక్కడ ఏదో ఇల్లు ఉన్నట్టుంది. అదృష్టం బాగుంటే ఎవరైనా ఉండొచ్చు. ఈ ఇంట్లో ఎప్పుడో ఎవరో ఉన్నారు, కానీ ఇప్పుడు కాలం మాత్రమే మిగిలింది. ఎవరూ లేరా? హే, ఎవరైనా ఉన్నారా? ఇది పాడుబడిన ఇల్లా, లేక ఎవరైనా ఉంటున్నారా? ఎవరది? దారి తప్పిన బాటసారా, లేక విధి తీసుకువచ్చిన అతిథా? చూడండి, మీకు డబ్బులు కావాలంటే ఇస్తాను. నా దగ్గర చాలా క్యాష్ ఉంది. నాకు కొంచెం తాగడానికి వాటర్ ఇస్తారా ప్లీజ్? డబ్బు? ఇక్కడ నీ డబ్బు చెల్లదు నాయనా. ఇక్కడ కాలం మాత్రమే విలువైనది. నీ దగ్గర కాలం ఉందా? కాలమా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. నాకు కేవలం కొంచెం సాయం కావాలి. రా, ఆ మంట దగ్గర కూర్చో. ఎన్నో ఏళ్లుగా నీలాంటి అతిథి కోసమే ఈ ఇల్లు ఎదురు చూస్తోంది. మంట ముందు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. బయట వర్షం ఇంకా ఆగలేదు. లోపల మాత్రం నిశ్శబ్దం భారంగా మారుతోంది. అతా, అసలు నువ్వు ఒంటరిగా ఈ దట్టమైన అడవిలో ఈ పాత బంగ్లాలో ఎలా ఉంటున్నావు? నీకు కనీసం భయం వేదా? భయం ఎవరికి నాయనా? ఉన్నవాడికా, లేనివాడికా? అంటే ఏం మాట్లాడుతున్నావు? ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా, భయం ఉండదా? చూడు విక్కీ, నీ దగ్గర కారు ఉంది, జేబులో డబ్బు ఉంది. అందుకే అవి పోతాయేమో అని నీకు భయం. కానీ నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, అందుకే నాకు భయం లేదు. అసలు నీ దృష్టిలో భయం అంటే ఏంటి? భయం అంటే ఏముంది తాత, చనిపోతామేమో అని. కానీ నా దగ్గర డబ్బు ఉంది. నాకు ఏదైనా అయితే కాపాడటానికి సెక్యూరిటీ ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి. డబ్బు ఉంటే దేన్నైనా కొనొచ్చు. డబ్బు మరణాన్ని నీ సెక్యూరిటీ గార్డులు ఆ మృత్యువుని గేటు దగ్గరే ఆపేస్తారా? చూడు తాత, నువ్వు తత్వాలు చెప్పడానికి నన్ను పిలిచావా? నేనిక్కడ వర్షం తగ్గే వరకు ఉండటానికి వచ్చాను. భ్రమలో ఉన్నావు నాయనా. కాలం మూడితే నీ డబ్బు కైతం మొక్కతో సమానం. సరే, ఒక కథ చెప్తాను విను. జమీందారు నీకంటే ఎక్కువ అహంకారం ఉన్నవాడు. ఆ జమీందారు పేరు గజపతి. నీలాగే అహంకారి. యమధర్మరాజు కూడా తన కోటలోకి రాలేడనుకున్నాడు.
కాని ఒకరోజు కలలో మృత్యువు కనిపించి రేపు సాయంత్రం ఉత్తర దిక్కున నీ ప్రాణం పోతుంది అని చెప్పింది. గజపతి భయపడి గుర్రం ఎక్కి 100 మైళ్ల దూరంలో ఉన్న మరో రాజ్యానికి పారిపోయాడు. అక్కడ ఒక గుహలో దాక్కుని హమ్మయ్య, ఇప్పుడు మృత్యువు నన్ను వెతకలేదనుకున్నాడు. అప్పుడే అక్కడ ఒక సింహం ఇలా అంది, ఓ గజపతి, నీ ప్రాణం ఇక్కడే పోవాలని రాసి ఉంది. నువ్వు అంత దూరం నుంచి రావేమో అని కంగారు పడ్డాను, కాని నువ్వే వచ్చి నా పని సులభం చేశావు. చూసావా విక్కీ, మనం భద్రత కోసం పరిగెడుతున్నాం అనుకుంటాం, కానీ మనం పరిగెత్తేది మరణం వైపే. నువ్వు చెప్పింది నిజమే తాత, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నువ్వెవరసలు? నేను కూడా ఒకప్పుడు నీలాగే దారి తప్పిన ప్రయాణికుడిని. నీలాగే ఈ బంగ్లాలో ఆ గదిలో మంట వెలుగు తగ్గిపోతుంది. చీకటిలోంచి ఒక కథ పుట్టబోతోంది. ఇది వినేవాడి జీవితాన్నే ప్రశ్నించే కథ. గాలి ఒక్కసారిగా గట్టిగా వీస్తుంది. మంట దాదాపు ఆరిపోతుంది. ఈ క్షణంలో నిజం బయటపడబోతోంది. వచ్చాను. ఈ కథ విన్నాను, కాని నేను మారలేదు. అందుకే ఇక్కడే ఉండిపోయాను. విక్కీ, ఈ బంగ్లాలో మనుషులు ఎవరూ లేరు. నేను చనిపోయి 50 ఏళ్లయింది. అయ్య బాబోయ్, కొంప ముంచావు కదరా ముసలోడా! మొదటి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నిన్న రాత్రి జరిగింది కలనా లేక నిజమా? జీవితం చిన్నది మిత్రమా, అహంకారాన్ని వదిలే ఆనందాన్ని పంచు. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.